నానా, కేదార్నాథ్లో వరదలు వచ్చి ఎన్నో బిల్డింగ్స్ కొట్టుకుపోయినా కేదార్నాథ్ గుడికి మాత్రం ఏమవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ గుడికి ఒక రక్షకుడు ఉన్నాడు. వివరాలు చెప్తాను విను. 2013 జూన్లో కేదార్నాథ్ ప్రాంతంలో వరదల వలన 6,000 మంది చనిపోయారు. ఆ వరద ప్రవాహానికి చుట్టుపక్కల ఉన్న భవనాలన్నీ కూలిపోతుంటే ప్రజలందరూ పారిపోతుంటే 500 మంది శివుణ్ణి నమ్ముకొని కేదార్నాథ్ గుడిలోకి వెళ్ళి తలదాచుకున్నారు. ఆ నీటి ప్రవాహానికి ఏ క్షణమైనా గుడి కొట్టుకుపోయే సందర్భంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో 20 అడుగుల వెడల్పు 12 అడుగులు ఎత్తున్న ఒక రాయి కరెక్ట్గా గుడికి 30 అడుగుల దూరంలో వచ్చి ఆగింది. ఆ రాయి వలన అంత భయంకరమైన జల ప్రవాహం రెండు పక్కల డివైడ్ అయిపోయి గుడికి ఏమాత్రం హాని కలిగించకుండా లోపల ఉన్న 500 మంది రక్షించబడే విధంగా నీరు వేరే పక్కకి వెళ్ళింది, కానీ ఆ గుడి లోపలికి నీళ్లు రాలేదు. అండ్ 500 మంది సురక్షితంగా ఉన్నారు. ఇదంతా ఎవరు చేసిన మాయ అంటారు?